కోదాడ పట్టణంలో అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ గోపి అనే వ్యక్తి సిపిడిఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ కారుమంచి గోపి అనే వ్యక్తి సిపిడిఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నకిలీ ధృవ పత్రాలతో 29వ వార్డులో ఉద్యోగం పొందిన అంగన్వాడీ టీచర్ ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని, అలాగే అంగన్వాడీ టీచర్ నియామకంలో స్థానికంగా ఉన్నవారిని గుర్తించకుండా ఆంధ్రప్రదేశ్కు చెందిన భార్యాభర్తలు ఇద్దరు ఎలా అర్హులు అవుతారంటూ గోపి అనే వ్యక్తి ప్రశ్నించాడు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా కారుమంచి అనే ఇంటి పేరు పెట్టుకొని స్థానికంగా ఉద్యోగం పొందారని, వెంటనే ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కారుమంచి గోపి మీడియాను ఆశ్రయించారు. మార్చారని ఈ ఉద్యోగం వచ్చిందని మనకు తెలియదు. నేను మొన్న నా ఫ్రెండ్తో పాటు వాళ్ళ మదర్కి అప్లికేషన్ పెట్టడానికి పోతే నేను మామూలుగా ఆఫీస్కి వెళ్ళిన. ఆఫీస్కి వెళ్ళి చూసినప్పుడు ఈ రిపోర్ట్లు ఉన్నాయి. వీళ్ళు కారుమంచి వాళ్ళు, వీళ్ళు అన్నపరేట్ వాళ్ళు కదా, మా ఇంటి పేరు పెట్టుకోవడం ఏంది? నా పిల్ల మేము ఉన్నది మేము ఐదుగురు అన్నదమ్ములం. మా పిల్లల్ని చదువుకుని ఒకటి చదువుకుని తీసుకొచ్చుకొని ఈడానికి వచ్చిండు, ఇంటి పేరు మార్చుకోవటం ఏంది? ఈ కాదంటే వాళ్ళ తమ్ముడిని కూడా కదా మనం కాదనట్లేదు, ఎందుకంటే మనం చిన్నప్పటి తీసుకొని చదువుకుంది. నువ్వు మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఇంటి పేరు ఎలా మార్చినావు? నేను గోపి కోదాడ సిటిఓ ఆఫీస్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 29వ వార్డు అంగన్వాడీ టీచరు దొంగ ప్రూఫ్స్ పుట్టించేసి గత 8 సంవత్సరాల మీదుగా గవర్నమెంట్ కొలువ చేస్తుంది. ఈ ప్రూఫ్స్ గురించి మాకు తెలియడంతో మేము వచ్చి టీవీ సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రూఫ్స్ వాళ్ళు పూర్తిగా ఇక్కడ వాళ్ళు కాదని ఇంటి పేరు మార్పిచ్చేసి దొంగ ప్రూఫ్స్ పుట్టించేసి జాబ్ చేస్తుందని నాకు తెలియడం, నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ టీచర్ గారిని మీరు పూర్తి స్థాయిలో ఏమేమి ప్రూఫ్స్ అయితే పెట్టిందో ఆ ప్రూఫ్స్ ద్వారా పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేయగలరని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.